హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉండే అట్లయితే చేయబోతున్నానండి. రేషన్ బియ్యాన్ని ఓవర్నైట్ అయితే నానబెట్టానండి. పొటాటోస్ని కూడా బాయిల్ చేసి పీల్ తీసి పక్కన పెట్టాను. అలాగే ఈ రేషన్ బియ్యాన్ని కూడా నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ బౌల్ తీసుకుని అందులో రైస్ని అయితే యాడ్ చేశాను. అలాగే పీల్ తీసిన పొటాటోస్ని కూడా బాయిల్డ్ పొటాటోస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అనేది చాలా ఫ్లఫీగా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ రెండింటిలోకి చిన్నగా ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. అలాగే రుచికి తగినటువంటి ఉప్పును కూడా యాడ్ చేయాలి. సో ఈ విధంగా చేసిన మిశ్రమాన్ని అయితే మనము మిక్సీ పట్టుకుందాము. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. దీన్నైతే ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 బై 1 ఏమేమి వేయాలో కట్ చేసి అయితే పక్కన పెట్టానండి. ఇందులో వేయాల్సింది ఏంటంటే సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవైతే యాడ్ చేసుకుందామండి. సో చూసారు కదా, ఇవి మరింత రుచినైతే ఇస్తాయండి మన ఫ్లఫీ అట్టుల్లోకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో 1 బై 1 ఈ మిశ్రమంలో మనమైతే యాడ్ చేసేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొద్ది మొత్తంలో అయితే సరిపోతుందండి. చూసారా క్యాప్సికాన్ని యాడ్ చేశాను. అలాగే క్యారెట్ తరుగును కూడా యాడ్ చేశాను, క్యారెట్ ముక్కల్ని. అలాగే టొమాటోలు, వీటిని 1 బై 1 అయితే యాడ్ చేసుకుందామండి. చూసారా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకున్నానండి. వీటన్నింటినీ యాడ్ చేసి చక్కగా అయితే మిక్స్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా పెరుగు వేస్తే చాలా ఫ్లఫీగా అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు తీసుకున్నా పర్వాలేదు, పుల్లటి పెరుగు తీసుకున్నా నో ప్రాబ్లం అండి. అట్లయితే చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీన్నైతే చక్కగా మనము మిక్స్ చేసుకుందామండి. చూసారా ఎంత చక్కగా మిక్స్ అయ్యాయో, ఇందులో కలిసిపోయాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. అట్లు కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇందులో కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేద్దామండి. సో జీలకర్ర అనేది డైజెషన్ కోసము, అలాగే టేస్టీ కోసం కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆనియన్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉల్లిపాయను రాస్తే కనుక అట్లు అనేవి చాలా బాగా వస్తాయి. చూసారా ఒక చిన్న అట్టు అయితే నేను వేసానండి. సో అంచుల చుట్టూ తగినంత ఆయిల్ మాత్రమే వేసుకుని, ఇందులో పొటాటో ఉంది కాబట్టి తిరగేయడానికి కొద్దిగా జాగ్రత్తగా తిరగేయాలండి. సో చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. లోపలైతే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. 1 కప్పు రేషన్ బియ్యంతో చాలా ఈజీగా పొటాటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా ఒక దోశ అయితే నేను కంప్లీట్ చేశాను. అలాంటి మంచి టేస్టీ ఫుడ్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఒక ఫ్లఫీ దోశ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఫ్లఫీగా అయితే ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. రెండొక అట్టును కూడా నేను ఫ్లఫీ అట్టును కూడా రెండొక దోశను కూడా వేసేసానండి. చూసారా ఇలా మనకు కావాల్సిన అట్లను అయితే తయారు చేసుకోవాలండి. ఇందులోకి పచ్చిమిర్చి, టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. చూసారా టేస్ట్ చాలా బాగుంది. కూడా ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి.